గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా లూకాసు వార్త 21వ అధ్యాయము 19వ వచనాన్ని ధ్యానించుకుందాం. మీరు ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. ఓర్పు చేత మీ ప్రాణములు దక్కించుకొందురు అనే మాటని మనం ధ్యానిస్తే, ఓర్పు అనే మాటని ఇంగ్లీష్ బైబిల్లో కొన్ని ట్రాన్స్లేషన్స్లో పేషెంట్ ఎండ్యూరెన్స్ అనే మాట ఉపయోగించాడు. అంటే ఓర్పుతో సహించుట. మన జీవితంలో ఎన్నో శోధనలు, కష్టాలు, శ్రమలు, బాధలు వస్తాయి. ఆ కష్టాలు, శ్రమలు, బాధలు ఎవరో శత్రువుల ద్వారానే రావక్కర్లేదు. వితిన్ ద ఫ్యామిలీలోనే, కుటుంబంలోనే వస్తాయి. మనల్ని బాగా ప్రేమించే వారితోనే వస్తాయి. మనం ఎక్కువగా ప్రేమించే వారితో కూడా వస్తాయి. రక్త సంబంధుల్లో వస్తాయి, స్నేహితుల్లో వస్తాయి, లేక శత్రువులతో కూడా కొన్ని శోధనలు వస్తాయి. అటువంటి సమయంలో యేసు ప్రభు మనకు నేర్పిన మార్గం ఏంటంటే, కంటికి కన్ను, పంటికి పన్ను, దెబ్బకి దెబ్బది కాదు, ఓర్పు, సహనం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురని వాక్యం చెప్తున్న విధంగా యేసయ్య మనకి నేర్పింది ఓర్చుకో, సహించు, భరించు. ఏంటి లాభం? ఓర్చుకోవడం వల్ల లాభం ఏంటి అంటే, బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, శ్రమలే మన విశ్వాసాన్ని పరీక్షిస్తాయట. అయితే ఆ శ్రమల్లో మన ఓర్పు మన విశ్వాసాన్ని బలపరుస్తాయట. ఈ రెండు మాటలు గుర్తుపెట్టుకోండి. ప్రభువులో మన విశ్వాసాన్ని పరీక్షించేది శ్రమలైతే, ప్రభువులో మన విశ్వాసాన్ని బలపరిచేది ఓర్పు. చదువుదాం ఆ మాట. యాకోబు గ్రంథం 1వ అధ్యాయం. యాకోబు గ్రంథము 1వ అధ్యాయం 3-4 వచనాలు. మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను, అనునాంగులను, ఏ విషయములోనైనను కొదువలేని వారునై ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఓర్పు. మీరు అన్ని విషయాల్లో బ్లేమ్లెస్గాను, పర్ఫెక్ట్గాను, సంపూర్ణులుగాను మారాలి అంటే శోధనలు వచ్చినప్పుడు కృంగిపోవద్దు, భయపడద్దు. అవి మనలను పరీక్షిస్తాయి. శ్రమలే మన యొక్క విశ్వాసాన్ని పరీక్ష చేస్తే, ఆ శ్రమల్లో మనం ఓర్చుకుంటే మనం సంపూర్ణులం అవుతామని వాక్యం చెప్తుంది. కాబట్టి ఏవైనా శ్రమలు ఈరోజు మీరు ఫేస్ చేసే పరిస్థితులు ఉన్నాయా? ఏదైనా శోధనలతో బాధపడుతున్నారా? ఆ మాట మనము సహించలేము, తిరిగి అనలేము ఎదుటి వారిని అనే పరిస్థితుల్లో ఉన్నామా? ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో, బాధకరమైన పరిస్థితులు ఉంటే, ప్రభు మనకిస్తున్న కౌన్సిలింగ్ ఏంటంటే ఓర్చుకో. నువ్వు మాటకు మాట నువ్వు మాట్లాడగలవు. తిట్టుకు తిట్టు, అవసరమైతే ఒక భయంకరమైనటువంటి మాటకి తిరిగి సేమ్ టిట్ ఫర్ టాట్ అనే విధంగా తగ్గట్టుగా ఇచ్చేయగలం మనం. కానీ ప్రభు మనకు చెప్తున్న మాట ఏంటంటే, ఇవ్వలేని చేతకాని స్థితిలో నువ్వు కూర్చోవట్లేదు, కానీ క్రీస్తును గౌరవించి ఓర్చుకుంటున్నావు కనుక నీ కొరకు దేవుడు ఎవరికి ఏమేమి ఎలా ఇవ్వాలో ఇచ్చి, తిరిగి పొందిన అవమానానికి రెట్టింపు ఘనతనిచ్చే దేవుడు మన దేవుడు. ఎందుకంటే ఆయనను బట్టి మనం ఓర్చుకుంటున్నాం కనుక, యేసుక్రీస్తును బట్టి మనం ఓర్చుకుంటున్నాం కనుక. ఓర్పు ఎలా ఉండాలి అనేది మనం చూస్తే, ఓర్పు ఎలా ఉండాలి, ఓర్చుకునే టైంలో ఏంటి అని బైబిల్ ఏం చెప్తుందంటే, నువ్వు ఓర్చుకుంటున్నప్పుడు శ్రమలను ఓర్చుకో. ఇక్కడ రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం 3 మాటలు ఉంటాయి. నిరీక్షణ గల వారే సంతోషించుచు, శ్రమలయందు ఓర్పును, ప్రార్థనయందు పట్టుదలను కలిగి ఉండుడి. శ్రమలలో ఓర్పు ఉండాలి. ఆ ఓర్చుకుంటున్న టైంలో పట్టుదలతో ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా నా ఓర్పు, నా ప్రార్థనకి దేవుని గొప్ప ఫలము ఉన్నదని సంతోషించుచు నిరీక్షణతో ఎదురు చూడాలి. అది పౌలు భక్తుని ద్వారా ప్రభు మనకు నేర్పిన పాఠం. శ్రమల్లో ఓర్చుకో. ఆ ఓర్చుకునే టైంలో పట్టుదలతో ప్రార్థన చెయ్యి. ఆ ప్రార్థన చేసే టైంలో నా ప్రార్థన వ్యర్థం అవ్వదని నిరీక్షణతో సంతోషించు. ఈ విధంగా మనము శ్రమని, బాధని, అవమానాన్ని ఓర్చుకొని ప్రభు పాదాలకు అప్పగిస్తే, తగిన టైంలో దేవుడు మన శక్తి, జ్ఞానము, బలముతో రియాక్ట్ అయ్యేదానికంటే గొప్ప ఫలాన్ని ఇస్తాడు. అట్టి కృప యేసయ్య మనకిచ్చి, ఆయన ఆత్మ సహాయంతో
సహిస్తూ ఓర్చుకుంటూ పరిస్థితులను యేసయ్య పాదాలకు అప్పగించి యేసయ్య దక్షిణ హస్త కార్యం ద్వారా మన జీవితాలు ఆయన యొక్క గౌరవ ఘనతలతో దీవింపబడులాగున పరిశుద్ధాత్ముడు ఆయన కార్యమును మన పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు మాకు ఇచ్చిన ఈ వాక్యం బట్టి వందనాలు. మీరు ఓర్పుతోనే మీ యొక్క ప్రాణములను మీ యొక్క ప్రాణములు దక్కించుకుంటారన్నావు నాయన. అవునయ్యా, ఈ యొక్క లోకము అనేకమైన తండ్రి శోధనలతోనూ శ్రమలతోనూ నిండి ఉన్నది. మేము ఏ తప్పు చేయకపోయినప్పటికీ కూడా కొన్ని శ్రమలు ఫేస్ చేయడం తప్పదు కనుక మేము ఓర్చుకునే కొలది ఈ లోకస్తులు తండ్రి ఇంకనూ దాన్ని ఒక చనువుగా తీసుకుని మమ్మలను శోధించే పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి కనుక ఇటువంటి పరిస్థితుల్లోనైనా మా ఓర్పు సహనాన్ని కోల్పోకుండా మమ్మను బట్టి కాక ఇతరులను బట్టి కాక నిన్ను బట్టి మేము ఓర్చుకుని, నిన్ను బట్టి సహించి, నిన్ను బట్టి ప్రార్థించి, నిన్ను బట్టి నిరీక్షించి ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచుదు అనే వాక్య ప్రకారంగా అయ్యా ఓర్పు సహన నిరీక్షణ ప్రార్థనతో నీ గొప్ప కార్యములను పొందుకునేంత వరకు కూడా మేము సహించేటకు సహాయం చేయమని, నీ యొక్క చక్కటి ఓర్పు మాకు నేర్పమని, నిన్ను పోలిన జీవితం మాకు దయచేయమని, ప్రతి విషయంలో ఓర్చుకుంటూ నీ వైపు చూచి నీ తగిన సమయంలో నీ అద్భుతమైన ఫలాలతో మేము సంతోషముతో నిన్ను స్తుతించుకునే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మమ్మల్ని అందరినీ నీ ప్రేమ గల హస్తాలకు, నీ దయగల పాదాలకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన యెహోవా తండ్రి ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు కృప, ఆదరించు పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సహాయము మనకి సమృద్ధిగా తోడుండి నడిపించి దీవించునుగాక. ఆమెన్. 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 గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ వెరీ బ్లెస్డ్ డే.